ఏమైందమ్మా? ఏం జరిగింది? నాకు క్యాన్సర్ సార్. అమ్మా అయితే మా హస్బెండ్ మా ఊర్లో వదిలేసిండు. వదిలేసి మా బాబుని తీసుకుని వచ్చేసారు. పైకి రండి అమ్మా, పర్లేదు పైకి రండి. మా బాబుని చూడాలనిపిస్తుంది. ఒక్కసారి సార్ ప్లీజ్ సార్, మీ కాళ్ళు ఒకసారి చూపించమనండి. బాబు మీ దగ్గర ఉన్నాడంట కదా? మరి ఆ బాబుని చూస్తాను ఏడుస్తా ఉంది కదా తను. ప్లీజ్ ప్లీజ్ అండి, నాకు ఒక్కసారి బాబుని చూపించండి. నమస్తే అమ్మా, మీరేనా పోలీస్ బాక్స్ కాల్ చేసింది? అవును సార్. ఏమైందమ్మా? ఏం జరిగింది? నాకు క్యాన్సర్ సార్. అమ్మా అయితే మా హస్బెండ్ మా ఊర్లో వదిలేసిండు. వదిలేసి మా బాబుని తీసుకుని వచ్చేసారు. పైకి రండి అమ్మా, పర్లేదు పైకి రండి. మా బాబుని చూడాలనిపిస్తుంది. క్యాన్సర్ ఎప్పుడు వచ్చిందమ్మా? ఒక 6 months అవుతుంది సార్. ఇప్పుడు ఎలా ఉంది? హెల్త్ ఎలా ఉంది? అలానే ఉంది సార్. ఇప్పుడు మీ సార్ మిమ్మల్ని వదిలేసి వచ్చారా? మా ఇంటి దగ్గర వదిలేసి వచ్చేసారు సార్ మా ఊర్లో. ఇప్పుడు ఎక్కడ ఉంటాడు మీ సార్? మరి ఇక్కడే ఉంటున్నారని తెలిసింది సార్, ఇక్కడికి వచ్చాను. అచ్చా, అడ్రస్ కనుక్కొని ఇక్కడికి వచ్చారు మీరు? ఇక్కడికి వచ్చాను సార్. అవును రాజుగారు, ఒకసారి చూడండి. ఇక్కడ ఏమైనా పని చేస్తారా తను? ఇందులో చేస్తారని తెలిసింది సార్. షాప్ బంద్ ఉంది కదమ్మా. సరే పక్కన ఒకసారి చూడండి రాజుగారు. ఇప్పుడు మీ పరిస్థితి ఏంటమ్మా? మరి మీ మెడిసిన్కి ఇట్లా ఖర్చు అవుతుందా? ఏమైనా డబ్బులు బాగా ఖర్చు అవుతాయా? బాగా ఖర్చు అవుతుంది సార్. ఆయనే చూపించారు. తట్టుకోలేనని మా ఊర్లో చెప్పేసి. తట్టుకోలేనంటే అర్థం కాల. తన దగ్గర డబ్బులు లేవు. ఓకే, తట్టుకోలేను నేను. అచ్చా, డబ్బులు మీకు పెట్టి మిమ్మల్ని హెల్త్ పరంగా చూపెట్టలేను, ఆ ఖర్చులు తట్టుకోలేను అని చెప్పేసి వచ్చాడు. నమస్తే అండి, తెలుసా ఈవిడ? మీ మిస్సెసేనా? రండి. ఆవిడ మా పోలీస్ బాక్స్ కంప్లైంట్ ఇచ్చారండి. ఏంటి ప్రాబ్లం ఏంటి మీకు? మా మిస్సెస్ క్యాన్సర్ వచ్చిందండి. నా దగ్గర ఏమి డబ్బులు ఏమి లేవు, ట్రీట్మెంట్ చేయించాలంటే చేయించలేకపోతున్నాను. ఇప్పుడు మీ భార్య మీ కుటుంబం కదా అండి, మీ జీవితంలో సగభాగం కదా. మరి అలా ఆవిడ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మీరు వదిలేసి వస్తే ఎలా అండి? ట్రీట్మెంట్ చేయించాలంటే క్యాన్సర్ వచ్చేసింది, చేయించలేకపోతున్నాను. అందుకని ఇక చస్తే హెరిటేజ్లో పని చేసుకుని అదే చస్తే చావని అని వదిలేసి ఇంకొచ్చేసారు మీరు. ఆవిడ మంచి చెడు బాగోగులు చూసుకోవాలి కదా. క్యాన్సర్ పేషెంట్కి ఎన్ని బాధలు ఉంటాయి, ఎన్ని కష్టాలు ఉంటాయి మీరు తెలుసుగా, చూసే ఉంటారు కదా మీరు. ఏంటండి మీరు ఇలా చేయడం కరెక్టా? మీకు కరెక్ట్ అనిపిస్తుందా? ఎంతమంది పిల్లలు మీకు? ఇద్దరు పిల్లలను కూడా వదిలేసి వచ్చారు. అదే పిల్లలు భార్యను వదిలేసి వచ్చారు. జాబ్ అని మీరు వచ్చారు, ఓకే, బాధ్యతగా మీరు జాబ్ కోసం వచ్చారు కాదంట్లా. మరి అప్పుడెప్పుడో ఫోన్ చేయడమో లేదంటే వెళ్ళి చూడడమో వాళ్ళ బాగోగులు చూసుకోవడం చేయాలి కదా. మీ సక్కిన మీరు బతికేస్తే అయిపోయిద్దా? మరి వాళ్ళు ఎలా బతకాలి? ఒక బాబు మీ దగ్గరే ఉన్నాడంట కదా. మరి బాబును మీరు తీసుకొని వచ్చారు, బాగానే ఉంది. మరి ఆవిడ కూడా తీసుకొని రావచ్చు కదా. ఆమెమో వేరే పని చేసుకుంటానంటే హెల్త్ ఏం బాగుండలేదు, ఇక్కడేమో వాళ్ళు డ్యూటీ. ఒక్కసారి సార్ ప్లీజ్ సార్, మీ కాళ్ళు ఒకసారి చూపించమనండి. బాబు మీ దగ్గర ఉన్నాడంట కదా? నా దగ్గర ఉన్నాడు. మరి ఆ బాబుని చూస్తాను ఏడుస్తా ఉంది కదా తను. ప్లీజ్ ప్లీజ్ అండి, నాకు ఒక్కసారి బాబుని చూపించండి. ఆవిడ క్యాన్సర్కి సంబంధించిన ప్రతి ట్రీట్మెంట్ నేను చేపిస్తాను. ఆ హాస్పిటల్లో నేను మాట్లాడతాను. ఆ చీఫ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఉన్నారు, ఆ డాక్టర్ నాకు తెలుసు. నేను ఆ డాక్టర్తో మాట్లాడి ఈమెకు కావాల్సిన ట్రీట్మెంట్ అంతా నేను చేపిస్తాను. ఓకేనా? తీసుకెళ్ళి చేయిస్తానండి, మంచిదేనండి. నాకు ఏం బాధపడను, చేయించండి మా విశేషకి. ఓకేనా అమ్మా? మీరు ధైర్యంగా ఉండండి. ఆవిడ యొక్క మంచి చెడులు ఇక నుంచి మీరు చూసుకోండి. ఓకేనా? ట్రీట్మెంట్ పరంగా మేము సపోర్ట్ చేస్తాం. ఆ బాబుని చూడాలని అనిపిస్తుందని వచ్చింది, ఆ బాబుని తీసుకెళ్ళి చూపించండి. ఓకే అమ్మా, మీరు ధైర్యంగా ఉండండి. ఏం కాదు, ఆరోగ్యపరంగా మానసికంగా దృఢంగా ఉండండి, మీకు ఏం కాదు. ఓకేనా? పాజిటివ్ ఎనర్జీ ద బెస్ట్ ఎనర్జీ. ఓకే అమ్మా. రాజు గారు రండి. అయ్యో వద్దు వద్దు అమ్మా, వద్దు, పర్వాలేదండి. నేను ట్రీట్మెంట్ చేపిస్తాను మీ మిస్సెస్కు. మీరు ధైర్యంగా ఉండండి. ఓకేనా? కొంచెమైనా ఆత్మస్థైర్యం ఇవ్వండి, ఆమెకి సపోర్ట్ చేయండి, మంచిగా ఒక 4 మాటలు చెప్పండి. అర్థమవుతుందా? నేనున్నాను. రాజుగారు ఎక్కండి.